ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కళ్యాణోత్సవంలో శ్రీ సీతారాముల అభయ ప్రదానం. తిరుపతి కోదండరామాలయంలో పునర్వసు నక్షత్రోత్సవం. తిరుమలలో దర్శన విధి విధానాలను టీటీడీ సమర్థవంతంగా అమలు చేస్తోంది. శుక్రవారం 5,000 మందికి పైగా సర్వదర్శనం భక్తులకు శ్రీవారి అభిషేక దర్శనం కల్పించాం. మీడియాతో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి వెల్లడి. తిరువీధి సేవలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఉత్సవ వైభవం. భద్రాచలం పుణ్యక్షేత్రంలో ఉత్సవ మూర్తులకు దివ్య నీరాజనం. భక్తులకు అందుబాటులో వినాయక సదన్ వసతి సముదాయం. కాణిపాకంలో ప్రారంభించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. తిరుపతిలో టీటీడీ గోశాలను పరిశీలించిన డాక్టర్ శరత్. పలు అంశాలపై అధికారులతో చర్చించిన జేఈఓ. జగత్తుకు ఆదర్శ దంపతులైన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవ వీక్షణం భక్తులను ముగ్ధుల్ని చేసింది. జగదభిరాముడైన శ్రీరాముని జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో గురువారం విశేష ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహించారు. తిరుపతిలో జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా వెనుతికెక్కి అనుగ్రహిస్తున్న శ్రీ కోదండరామాలయంలో గురువారం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకుని అర్చకులు సర్వాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను చూడచక్కటి పెండ్లి వేదికపై కొలువుదీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కంకణ ధరణ, యజ్ఞోపవీత ధరణ, మాంగళ్య పూజ, కన్యాదానం, జీలకర్ర బెల్లం తదితర క్రతువులను ఆగమోక్తంగా జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. భక్తులు శ్రీరామ శరణం మమ నామస్మరణలు చేస్తూ కళ్యాణోత్సవ సేవలో సీతారాములను దర్శించుకుని తరించారు.
వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగినప్పటికీ సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అత్యంత సమర్థవంతంగా టీటీడీ దర్శన ఏర్పాట్లు చేస్తోందని అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. శుక్రవారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట మీడియాతో మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసి టైం మేనేజ్మెంట్, క్యూలైన్ల నిర్వహణ, నిరంతర పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి సారించడంతో దర్శనాల సంఖ్యలో గణనీయమైన వృద్ధి సాధ్యమైందన్నారు. అదేవిధంగా శుక్రవారం అభిషేక సేవలోనూ 5,000 మంది సర్వదర్శనం భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం కల్పించామని వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. మీ అందరికీ తెలుసు, సమ్మర్లో పిలిగ్రిమ్ల యొక్క ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలనే దాని మీద చాలా బాగా వర్కౌట్ చేశాము. ప్రతిరోజు కూడా దాదాపు 15,000 మందిని ఎక్స్ట్రా దర్శనం చేయించే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. నిన్న గురువారం జనరల్గా దర్శన టైం తక్కువగా ఉన్నా కానీ మొదటిసారిగా దాదాపు 79,000 మందికి దర్శనం చేయించాం. ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే టైం మేనేజ్మెంట్ చేయటం, అదేవిధంగా అవర్లీ మానిటర్ చేయటం, అలానే క్యూ మేనేజ్మెంట్ అద్భుతంగా చేయటంలో అధికారులు సఫలీకృతం అయ్యారని చెప్పొచ్చు. ఇదంతా కూడా ఒక టీమ్ ఎఫర్ట్ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఫ్రైడే అభిషేకంలో కూడా డిస్క్రిప్షనరీ కోటాని కంప్లీట్గా రేషనలైజ్ చేసుకొని ఆన్లైన్ ఎప్పుడైతే బుక్ అయిందో వాటిని మాత్రమే ఆలోచిస్తూ దాదాపు 5,850 మందిని రికార్డు స్థాయిలో అభిషేకంలో కూడా దర్శనం చేయించడం జరిగింది. ఇది సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకొని టీటీడీ అడ్మినిస్ట్రేషను చాలా పగడ్బందీగా ప్లాన్ చేయడం జరిగింది. అలానే ప్లానింగ్ ప్రకారం కూడా అందరూ ఇన్వాల్వ్ అయిపోయి ఎగ్జిక్యూట్ చేయటం వలన ఇంత పెద్ద మొత్తంలో కూడా దర్శనం చేయించే అవకాశం మాకు కలిగింది. అలానే భక్తులు కూడా చాలా సంతృప్తిగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ. తెలంగాణ రాష్ట్రంలో పావన గోదావరి నదీ తీరంలో విలసిల్లుతున్న ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం భద్రాచలం. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో అధిక జ్యేష్ఠమాసం సందర్భంగా ప్రత్యేకంగా ఆరాధన నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సీతారామ లక్ష్మణుల ఉత్సవ మూర్తులకు తిరువీధి ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఉత్సవమూర్తులను అర్చకులు సర్వశోభిత దివ్యాలంకరణలతో తిరుచిపై ఆశీనును గావించి పూజాధికాలతో సేవించి హారతులు అందజేశారు. ఆపై భక్తుల కోలాటాలు, రామ భజనలు, భక్తి గీతాలాపనలు, సంగీత, సాహిత్య, నృత్య కళారూపాల ప్రదర్శనల నడుమ భద్రాచలం పుర వీధులలో సీతారామ లక్ష్మణుల తిరువీధి ఉత్సవం ఆద్యంతం కనువిందుగా జరిగింది. భక్తులు భద్రాద్రి రామయ్యను, సీతమ్మ వారిని కనురారా తిరువీధి సేవలో దర్శించుకుని తన్మయులయ్యారు. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద నిలవైన శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరం ఉత్సవ శోభను వెదజల్లుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం గోమందిరంలోని శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేక సేవ నయనానందకరంగా జరుగుతోంది. ఈ సందర్భంగా అర్చకులు ముందుగా స్వామివారికి సంకల్ప పూజలతో షోడశోపచారాదులను పూర్తి చేశారు. ఆపై స్వామివారికి పంచామృతాలతో, పరిమళ భైత ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం పుష్పమాలలతో శ్రీ వేణుగోపాల స్వామి వారిని అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు సమర్పించారు. తిరుపతి నగరం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. వారాంతపు రోజులు, వేసవి సెలవుల నేపథ్యంలో
కొండలరాయుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అలిపిరి పాదాల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. కొండకు నడిచి వెళ్లే భక్తులు, స్థానికులు పాదాల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. మెట్ల మార్గంలో కొబ్బరికాయలు కొట్టి హారతులు సమర్పించారు. పాదాల మండపంలో దీపాలను వెలిగించి స్వామివారిని సేవించారు. అనంతరం భక్తులు పిల్లా పాపలతో కలిసి కుటుంబ సమేతంగా ఎంతో భక్తిగా గోవిందనామాలను పఠిస్తూ మెట్టుమెట్టుకు పసుపు కుంకుమ బొట్లు పెడుతూ కర్పూర హారతులను వెలిగించి తిరుమలేసుని దర్శనార్థం కొండకు పయనమయ్యారు. గోవింద గోవింద హరి గోవింద గోవర్ధన గిరిధారి హరి గోవింద శ్రీ సప్తగిరి శౌరి శ్రీ చక్రధారి ఏడేడు లోకాలు చేరేను మీదరి. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకంలో గురువారం 16 కోట్ల నిధులతో నిర్మించిన వినాయక సదన్ వసతి సముదాయాన్ని గురువారం ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. సత్య ప్రమాణాల నిలయంగా విలసిల్లుతున్న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయానికి రోజు రోజుకు భక్తుల తాకిడి పెరుగుతోంది. స్వామివారిని కనులారా దర్శించుకుని పూజలు నిర్వహిస్తే తమ కోరికలు ఎటువంటి విఘ్నాలు లేకుండా నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న కాణిపాకం క్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భక్తులకు అవసరమైన సకల సదుపాయాలను కల్పిస్తోంది. ఇందులో భాగంగా కాణిపాకం క్షేత్రంలో నూతనంగా 16 కోట్ల నిధులతో నిర్మించిన వినాయక సదన్ వసతి సముదాయాన్ని గురువారం ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పూతలపట్టు చిత్తూరు ఎమ్మెల్యేలు డాక్టర్ కలికిరి మురళీమోహన్, గురజాల జగన్మోహన్తో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. ముందుగా కాణిపాకంలోని అతిథి గృహానికి చేరుకున్న దేవాదాయ శాఖ మంత్రికి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం మంత్రి రామనారాయణ రెడ్డి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం 16 కోట్లతో నిర్మించిన నూతన అతిథి గృహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి వసతి సముదాయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో ఎంతో విశిష్టత ఉన్న కాణిపాకం క్షేత్రాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. తిరుపతిలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో నిర్మాణంలో ఉన్న నెయ్యి తయారీ కేంద్రం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పనులను టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ మాట్లాడుతూ నెయ్యి తయారీ ప్లాంట్ పనులు ఇప్పటికే 90% పూర్తవడంతో వెంటనే ట్రయల్ రన్ నిర్వహించి మిగిలిన పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పాలిచ్చే దేశీయ ఆవులను మరింత సమీకరించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. టీటీడీ తరపున చేపట్టాల్సిన నీరు, విద్యుత్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, లైటింగ్, సైన్ బోర్డులు తదితర మౌలిక వసతులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత విభాగాల అధికారులు ఆదేశించారు. మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా మజ్జిగ, వెన్న తయారీ అనంతరం వెన్న నుండి నెయ్యి ఉత్పత్తి చేసే ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. స్వామివారి ధూప దీప నైవేద్య కార్యక్రమాలకు వినియోగించే నెయ్యిని ఎస్వి గోశాల నుండే సరఫరా చేసేలా పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు జేఈఓ శరత్ వివరించారు. ఈ యూనిట్ ద్వారా రోజుకు 2000 లీటర్ల పాల నుండి సుమారు 80 కిలోల నెయ్యి తయారు చేసే అవకాశం ఉందని, దశల వారీగా యూనిట్ సామర్థ్యాన్ని 10,000 లీటర్ల వరకు పెంచే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గోశాల డైరెక్టర్ డాక్టర్ ఏవిఎం శివకుమార్, ఎస్సీలు వెంకటేశ్వర్లు, మనోహరన్,
ఈఈ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ మాట్లాడుతూ ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈఓ గారి ఆదేశానుసారం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వారితోటి నిర్మాణం చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సుమారు 2000 లీటర్ల పాలు రోజువారీగా జనరేట్ చేసి స్వామివారి కైంకర్యాల కోసం, సేవల కోసం పాలు కానీ, పెరుగు కానీ, ఘీ కానీ మనమే గో సంరక్షణశాల నుంచి ప్రొవైడ్ చేయాలనే అత్యుత్తమ మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సిఓఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, అదేవిధంగా ఘీ ప్లాంట్ని కూడా ఈరోజు సందర్శన చేయటం జరిగింది. ఈఓ గారి ఆదేశాలు ఇది వెంటనే త్వరితగతిన అన్ని పనులు పూర్తి చేయాలని ఈ మధ్య జరిగిన సమీక్షా సమావేశంలో ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల అనుగుణంగా డైరెక్టర్ గోశాల, అదేవిధంగా ఎస్సీ గారు అండ్ ఈఈస్ ఎలక్ట్రిసిటీ కానీ లేకపోతే వాటర్ వర్క్స్ కానీ అందరితోటి కలిసి ఈరోజు సందర్శన చేయటం జరిగింది. ఘీ ప్లాంట్ ఆల్రెడీ 90% పనులైనాయి. అవి కూడా వెంటనే దాని ట్రయల్ రన్స్ కానీ, వాటర్ తోటి కనీసం 5 సార్లు ట్రయల్ రన్ చేయాలి, మిల్క్ తోటి ట్రయల్ రన్ చేయాలి. దానికి సంబంధించిన పనులు వితిన్ 1 మంత్ పూర్తి చేయాలని కూడా చెప్పడం జరిగింది. చేస్తామని కూడా మా ఇంజనీరింగ్ సోదరులు చెప్పడం జరిగింది. సిఓఈలో కూడా వాటర్ కనెక్షన్ ఇవ్వటం జరిగింది. దీనికి ఏ విధంగా ఆపరేషనల్ చేయాలి, మనకు ఆల్రెడీ మిల్కింగ్ ఎనిమల్స్ మనం సమకూర్చుకోవాలి, దానికి సంబంధించిన అన్ని అంశాలని అవి ఒక ప్రక్కన అయితే, రెండో ప్రక్కన ఏంటంటే కొన్ని పనులు ఇంకా మనం టీటీడీ తరపున మనం చేయవలసి ఉంది. సంప్ హౌస్ కానీ లేకపోతే అదర్ రిలేటెడ్ ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ ఐటమ్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, అదేవిధంగా మిగతా అంశాలని కూడా వాటర్ సంబంధించింది కానీ ఇవన్నీ ఒక 70-80% పనులైనాయి. వాటిని కూడా వితిన్ 1 మంత్ ఇవి పూర్తి చేసి బై జూలై ఎండింగ్లో దీన్ని సమాయత్తం చేయడానికి అన్ని చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. ఆ విధంగానే చర్యలు తీసుకొని ఈవో గారి ఆదేశానుసారం ఈ 2 ప్లాంట్స్ని మనం వెంటనే అన్ని పనులు పూర్తి చేసి త్వరితగతిన దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఆ విధంగానే మరి ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీనివాసుడు పద్మావతి దేవిని పరిణయమాడిన పరమ పావన ప్రదేశం నారాయణవనం. అందుకే ఈ క్షేత్రంలో స్వామివారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిగా పూజలు అందుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలో శ్రీ వెంకటేశ్వర స్వామివారితో ప్రత్యక్ష అనుబంధాన్ని కలిగిన నారాయణవనం స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. మే 28వ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఘనమైన ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. ఈ సందర్భంగా నారాయణవన క్షేత్ర విశేషాలు మీకోసం. కలియుగ ప్రత్యక్ష దైవం, ఆపద మొక్కులవాడు శ్రీ వెంకటేశ్వర స్వామివారిగా అనుగ్రహిస్తున్న ఎలవైకుంఠం తిరుమల క్షేత్రం. ఆ శ్రీనివాసుడి హృదయేశ్వరి శ్రీ పద్మావతి దేవి భువిపై ఆవిర్భవించిన దివ్య ప్రదేశం చిత్తూరు జిల్లా నారాయణవనం. అశోకరాజు కుమార్తెగా, అపరంజి బొమ్మగా, శ్రీ మహాలక్ష్మి అంశగా వెలిసిన పద్మావతి దేవిని శ్రీనివాసుడు పరిణయమాడే శుభవేళ ముల్లోకవాసులు, ముక్కోటి దేవతలు నారాయణవన క్షేత్రానికి తరలివచ్చినట్లు శ్రీ వెంకటాచల మహాత్మ్యం ద్వారా తెలుస్తోంది. తన కుమార్తెను వివాహమాడిన శుభతరుణంలో మామగారైన ఆకాశరాజు తన అల్లుడైన శ్రీనివాసునికి నారాయణవనంలో ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇక కళ్యాణ సమయంలో శ్రీ వెంకటేశ్వరుడు కుబేరుని వద్ద అప్పట్లో వాడుకలో ఉన్న 14.14 కోట్ల రామ నిష్కములనే ద్రవ్యాన్ని అప్పుగా తీసుకున్నట్లు బ్రహ్మాండ పురాణం స్పష్టం చేస్తోంది. ఇలా ఎన్నో లీలా విశేషాలకు పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవానికి వేదికగా నిలిచిన నారాయణవనంలో ఆకాశరాజు నిర్మించిన ఆలయమే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దివ్యధామం. తొమ్మిది కలశాలు, 7 అంతస్తులతో ఎత్తైన రాజగోపురం, సమున్నతమైన శిల్ప సంపద, విశాల ప్రాకారాలు స్వామివారి ఆలయానికి వర్ణమయ శోభలను అద్దుతున్నాయి. 150 అడుగుల అతి సుందర శిల్పసోయగా ఈ రాజగోపురం దాటగానే బలిపీఠం,
బంగారు వర్ణ ధ్వజస్తంభం ఆలయ చరిత్రకు తార్కాణంగా దర్శనమిస్తుంటాయి. ధ్వజస్తంభానికి ఎడమ వైపున వాహన మండపం, కుడివైపున ఊంజల్ మండపాలు నిర్మితమై ఉన్నాయి. ఇక ఆలయ రెండో గోపురం మకుటాయమానంగా వర్ధిల్లుతూ కళ్యాణ వెంకన్న రాజసానికి దర్పణంగా నిలుస్తోంది. 3 అంతస్తులు 5 కలశాలతో ఆకట్టుకుంటున్న ఈ రెండో గోపురం దాటగానే ముఖమండపం, మహామండపం, అంతరాలయం, గర్భాలయం అనే 4 భాగాలుగా ఆలయం దర్శనమిస్తుంటుంది. గర్భాలయంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వక్షస్థలంలో శ్రీ లక్ష్మీదేవి దివ్య మనోహర రూపం కొలువై ఉండటం విశేషం. స్వామివారు దశావతార వడ్డానం, మెడలో శాలిగ్రామమాల, కుడి చేతిలో చక్రం, ఎడమ చేతిలో వేట ఖడ్గంతో భక్తులకు అభయప్రదానం చేస్తుంటారు. ఇక శ్రీ పద్మావతి అమ్మవారు ఈ ఆలయంలో భక్తులను దివ్యంగా కటాక్షిస్తున్నారు. అమ్మవారి కళ్యాణం సమయంలో వినియోగించిన తిరగలి నేటికి ఇక్కడ పూజలందుకుంటోంది. మరోవైపున ఆండాలమ్మవారి సన్నిధి, ఆళ్వార్ల విగ్రహాలు నెలవై ఉన్నాయి. ఆ ముందే సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి, శ్రీరంగరాజస్వామి, శ్రీ రాజమన్నార్ స్వామి, శ్రీ ప్రయాగ మాధవ స్వామివార్ల ఉపాలయాలు భక్త శోభితంగా దర్శనమిస్తుంటాయి. అంతః ప్రాకారంలోని మండపాలపై ఉన్న సాలహారాల్లో శ్రీనివాస కళ్యాణాన్ని తెలియజేసే సుందరమైన విగ్రహ రూపాలు వీక్షకులను తన్మయలం చేస్తుంటాయి. ఆలయ సమీపంలోని పుష్కరిణి పద్మం ఆకారంలో నిర్మితమై ఉంది. ఈ పద్మ సరస్సు ఆకాశరాజు కాలం నుంచి ఉందని తెలుస్తోంది. ఇటు ఆధ్యాత్మికతతో పాటు అటు పర్యాటకంగానూ నారాయణవన క్షేత్రం భక్తులను ఆకట్టుకుంటోంది. ఇక్కడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి కళ్యాణోత్సవాన్ని నిర్వహించి ఆ కంకణాలను ధరిస్తే తప్పకుండా వివాహయోగ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇంతటి మహిమాన్విత స్థల పురాణంతో శ్రీ పద్మావతి శ్రీనివాసుల దివ్య లీలా వైభవాలతో ప్రత్యక్ష అనుబంధాన్ని కలిగి ఉన్న నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతోంది. మే 28వ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకు ఆగమోక్తంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి టీటీడీ చక్కని ఏర్పాట్లు చేస్తోంది. 28న ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారు వివిధ వాహన సేవల్లో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకోనున్నారు. పద్మావతీదేవి పుట్టినిల్లు, శ్రీనివాసుడి మెట్టినిల్లుగా భాసిల్లుతున్న నారాయణవన క్షేత్రంలో అంగరంగ వైభవంగా సాగే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలను భక్తులు కనులారా తిలకించి అమృత తుల్యమైన దేవదేవుడి మంగళాశీసులు పొందాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమలలోని ఆస్థాన మండపం ఆధ్యాత్మిక వైభవంతో పరిమళించింది. అనంతపురంకు చెందిన గీతాచార్య సేవా సమితి ఆధ్వర్యంలో తిరుమల ఆస్థాన మండపంలో 2 రోజుల పాటు పారాయణ వైభవం కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. ఇందులో భాగంగా 2వ రోజైన శుక్రవారం ఉదయం సమితి అధ్యక్షురాలు అరుణా కరణం ఆధ్వర్యంలో భక్తులు ఎంతో భక్తిగా సామూహికంగా భాగవతంలోని 10వ స్కందాన్ని పారాయణం చేశారు. చిత్తూరు జిల్లా యాదమరిలో నెలవైన శ్రీ పేరిందేవి సమేత శ్రీ ఇంద్రవరదరాజస్వామి వారి ఆలయంలో
అధిక జ్యేష్ఠ మాసం వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముందుగా ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఉత్సవ మూర్తులను స్వర్ణాభరణాలతో మత్స్యావతారంలో దివ్యంగా అలంకరించి సప్పరంపై ప్రత్యేకంగా కొలువు తీర్చారు. ఆపై అర్చకులు శ్రీదేవి భూదేవి సమేతంగా వరదరాజస్వామి వారికి విశేషంగా ఆరాధన నిర్వహించి మహామంగళ నీరాజ సమర్పణ గావించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాట ప్రదర్శనలు, కళారూపాలు, గోవిందనామ స్మరణల నడుమ యాదమరి ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు ఊరేగింపు నయనానందకరంగా కొనసాగింది. తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా వినుతుకెక్కిన శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మే 23వ తేదీ నుండి 31వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ ప్రాశస్త్యానికి వైభవానికి తగిన విధంగా బ్రహ్మోత్సవ ఏర్పాట్లను సమున్నతంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవ విశేషాలను మనము తెలుసుకుందాం. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో కొలువైన శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం ఎంతో మహిమాన్వితమైన పుణ్యక్షేత్రంగా విలసిల్లుతోంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు ముందుగా శ్రీ గోవిందరాజస్వామి వారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. శ్రీ వెంకటేశ్వరుని అన్నగా ప్రసిద్ధి చెందిన శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం విశాలమైన ప్రాంగణంలో ఎన్నో ఉపాలయాలతో, ఆల్వారులు, ఆచార్య పురుషుల సన్నిధులతో భక్తజన భాగధేయమై వెలుగొందుతోంది. 1000 ఏళ్ల క్రితం యాదవరాజు సాయంతో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయాన్ని భగవద్ రామానుజాచార్యుల వారు నిర్మించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయంలో మే 23వ తేదీ నుండి 31వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను నవనవోన్మేషంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం సమున్నతమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఆలయం లోపల వెలుపల భక్తులకు ఇబ్బందులు లేకుండా చలువ పందిళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక బ్రహ్మోత్సవ వైభవాన్ని ద్విగుణీకృతం చేసేలా విద్యుత్ అలంకరణ పనులు చురుకుగా సాగుతున్నాయి. ఆలయ ప్రాంగణాన్ని సుందరంగా సంప్రదాయబద్ధంగా రంగవల్లులతో అలంకరిస్తున్నారు. అలాగే 9 రోజుల పాటు జరిగే శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలలో స్వామివారు ఉదయం, రాత్రి వివిధ వాహన సేవల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేయనున్నారు. ఈ నేపథ్యంలో స్వామివారి వాహనాలను ఆలయ ప్రాంగణంలో సిద్ధం చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పాదరక్షల కేంద్రం, సెల్ ఫోన్లు భద్రపరుచుకోవడానికి ప్రత్యేకంగా కౌంటర్, చంటిబిడ్డల తల్లిదండ్రులు తమ బిడ్డలకు పాలు అందించడానికి ప్రత్యేకంగా షెల్టర్ను ఏర్పాటు చేశారు. ఇక వాహన సేవల్లో 8వ రోజు ఉదయం జరిగే రథోత్సవానికి మహారథానికి మరమ్మతులు చేసి సిద్ధం చేస్తున్నారు. ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలోనూ విద్యుత్ అలంకరణ పనులు జోరుగా సాగుతున్నాయి. వేదపారాయణందారులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులందరూ చల్లని త్రాగునీరు సేవించేలా కొళాయిలను ఏర్పాటు చేశారు. ఆలయానికి ఉత్తర మాడవీధిలో ఉన్న అన్నప్రసాద కేంద్రం భక్తులకు అందుబాటులో ఉంది. టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం ఇటీవలే ఆలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి స్వామివారి బ్రహ్మోత్సవాలను వైభవపేతంగా నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు మే 23వ తేదీ ఉదయం 7:35 నుండి 8:49 మధ్య మిథున లగ్నంలో జరిగే ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజు ఉదయం, రాత్రి స్వామి అమ్మవార్లు వాహన సేవల్లో ఊరేగుతూ భక్తులను దివ్యంగా కటాక్షించనున్నారు. అదేవిధంగా ఉదయం స్నపన తిరుమంజనం, సాయంత్రం ఊంజల్ సేవను ఆగమోక్తంగా నేత్రపర్వంగా నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మే నెల 23వ తేదీ రాత్రి పెద్దశేష వాహనంపై స్వామివారు దర్శనమిస్తారు. మే 24వ తేదీ ఉదయం చిన్నశేష వాహన సేవ, రాత్రి హంసవాహన సేవ, మే 25వ తేదీ ఉదయం సింహవాహన సేవ, రాత్రి ముత్యపు పందిరి వాహన సేవల్లో శ్రీ గోవిందరాజస్వామి భక్తులను దివ్యంగా కటాక్షిస్తారు. మే 26వ తేదీ ఉదయం శ్రీ గోవిందరాజస్వామి కల్పవృక్ష వాహన సేవ, రాత్రి సర్వభూపాల వాహన సేవ, మే 27వ తేదీ ఉదయం 5 గంటల నుండి 9 గంటల వరకు పల్లకి ఉత్సవం, రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు గరుడ వాహన సేవలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇక బ్రహ్మోత్సవాలలో 6వ రోజైన మే 28వ తేదీ ఉదయం హనుమంత వాహన సేవ, సాయంత్రం 3 గంటల నుండి 5 గంటల వరకు వసంతోత్సవం, ఆస్థానం, బంగారు తిరుచి ఉత్సవం, రాత్రి గజవాహన సేవలను నిర్వహిస్తారు. అలాగే మే 29వ తేదీ ఉదయం సూర్యప్రభ వాహన సేవ, రాత్రి చంద్రప్రభ వాహన సేవ, మే 30వ తేదీ ఉదయం 5:40 రథోత్సవం, రాత్రి అశ్వవాహన సేవలను నిర్వహిస్తారు.
మే 31వ తేదీ ఉదయం 6 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి పల్లకిలో చక్రతాల్వార్ చక్ర పల్లకిలో ఆల్వార్ తీర్థానికి వేంచేపు చేస్తారు. ఆల్వార్ తీర్థంలో ఉదయం 8 గంటల నుండి 9 గంటల 30 నిమిషాల వరకు స్నపన తిరుమంజనం, చక్ర స్నానం వైఖానస ఆగమోక్తంగా నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి 7 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి చక్రతాల్వార్లు 4 మాడవీధులలో ఊరేగుతారు. రాత్రి 8 గంటల 40 నిమిషాల నుండి 9 గంటల 30 నిమిషాల మధ్య జరిగే ధ్వజ అవరోహణంతో శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా పరిసమాప్తమవుతాయి. శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఉత్సవ సుగంధాలను వెదజల్లింది. అభిషేక ద్రవ్యాలలో శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి వారి దర్శనం భక్తులను తన్మయులను చేసింది. పంచభూత క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా వినుతికెక్కిన శ్రీకాళహస్తిలో శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి వారికి అభిషేకం వైభవంగా జరిగింది. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల దివ్య ప్రాంగణంలో నిలవైన శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి వారికి ముందుగా అర్చకులు సంప్రదాయ క్రతువులతో సకల ఉపచారాలను జరిపారు. ఆపై సంకల్ప పూజలతో స్వామివారిని ప్రార్థించి పంచామృతాలు, పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేక సేవను మంగళకరంగా నిర్వహించారు. పుష్పమాలలు, శనగల హారాలను స్వామివారికి అలంకరించి ధూపదీప నైవేద్యాలను, కర్పూర నీరాజనాలను అందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. పరంధాముని జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలో చక్కటి వేదికపై సీతారాముల ఉత్సవాలను వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, రక్షాబంధనం, యజ్ఞోపీత ధారణ తదితర క్రతువులను జరిపి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. రాతిబతిమసేసిన రామచంద్ర నీ చేతిలోని దాననింతే శ్రీరామచంద్ర. రాతిబతిమసేసిన రామచంద్ర నీ చేతిలోని దాననింతే శ్రీరామచంద్ర. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా రూరల్లోని శ్రీ సహస్ర దేవాలయంలో శ్రీ సరస్వతి అమ్మవారికి అభిషేకం కన్నుల పండుగగా జరిగింది. పురాతనమైన ఈ ఆలయంలో జ్యేష్ఠమాసం పంచమిని పురస్కరించుకుని అర్చకులు అమ్మవారి ఉత్సవ మూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆ తర్వాత అమ్మవారిని సుందరంగా అలంకరించి నైవేద్యము, సప్తహారతులు అందజేశారు. భక్తులు ఆలయ ప్రదక్షిణలు చేసి అమ్మవారి అభిషేకాన్ని వీక్షించి ఆశీస్సులను అందుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం 79,603 మంది భక్తులు దర్శించుకున్నారు. 45,125 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,35,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.